నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఇక్కడికి బాలకృష్ణ గారు వస్తున్నారని తెలిసి మీరు వచ్చారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ లాస్ట్ 1 డే బిఫోర్ ప్లాన్ చేసాం బ్రదర్, మేము బాలయ్య బాబు వస్తుందని చెప్పి అండ్ విశ్వక్సేన వస్తుందని చెప్పి మేము వచ్చాం బ్రదర్. మేము యాక్చువల్ ముసాపేట బ్రదర్, మాది బాలయ్య బాబు పిచ్చి అభిమానులు బ్రదర్. మేము బాలకృష్ణ చచ్చిపోతాం మేము. జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య వరకు ఉంటారు, మేము బాలయ్య ఫ్యాన్స్ బ్రదర్. బాలయ్య కోసం ప్రాణాలు ఇవ్వడానికేనా? 100% షూర్ బ్రదర్. ఇన్ వీల్ ఎన్బికే దేర్ ఇన్ నా గుండెలో బ్రదర్. నేను చచ్చినంత వరకు టీడీపీ, చచ్చేంత వరకు బాలయ్య అభిమాని బ్రదర్. అంటే మీరు ఎప్పటి నుంచి బాలకృష్ణ గారు బ్రదర్? యాక్చువల్లీ నాకు 35 years బ్రదర్. నాకు 2004 నుండి బాలయ్య అభిమాని బ్రదర్. నేను బాలకృష్ణ చచ్చిపోతా బ్రదర్. నేను యాక్చువల్లీ 2011లో బాలయ్య కోసం వచ్చాను. నేను ఇక్కడికి బాలకృష్ణ యాక్చువల్లీ 18 times నేను కలిసా బాలయ్య బాబుని. నేను 14 days బ్లడ్ ఇచ్చా బ్రదర్. యాక్చువల్లీ ముందుగా టీడీపీ భవన్లో ఇచ్చాను 4 times అండ్ బాలకృష్ణ కోసము బస్సుదారు 4 times ఇచ్చాను బ్రదర్. వేరే 14 times ఇచ్చాను బ్రదర్. నేను బాలకృష్ణ పెద్ద అభిమాని బ్రదర్. బాలకృష్ణ అన్నయ్య అంటే నాకు చాలా అభిమానం బ్రదర్. నేను బాలకృష్ణ అంటే చచ్చిపోతా బ్రదర్. నేను నా లైఫ్ ఉన్నంత వరకు బాలకృష్ణ కోసం ఉంటా. నేను టీడీపీ ఉన్నంత వరకు బాలకృష్ణ ఉంటా. నాది అనంతపురం జగన్ అని నా ప్రాణం బ్రదర్. నాది పలాస, యాక్చువల్ నాది పలాస గౌ శిరీష బ్రదర్. నాది బాలకృష్ణ ఉన్నంత వరకు నేను చచ్చిపోయినా నేను బాలకృష్ణ కోసం ఉంటా బ్రదర్. నేను ఇది జై బాలయ్య, జై జై బాలయ్య. అంటే ఇప్పుడు విశ్వక్సేన్ కూడా బాలయ్య గారికి ఫుల్ వీరాభిమాని. యాక్చువల్లీ నాకు చాలా అభిమానం బ్రదర్. దానికోసం విశ్వక్సేన్ వచ్చినాక యాక్చువల్లీ 300 పాస్ వచ్చారు బ్రదర్. నా అభిమానులు 300 మెంబర్స్ వచ్చారు ముసాపేట నుండి బ్రదర్. 1 minute బ్రదర్, మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. డబుల్ త్రిబుల్లో ఆన్సర్ వస్తుంది ఇక్కడ. విశ్వక్సేన్ బాలయ్య ఫ్యాన్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, నందమూరి ఫ్యాన్, తెలుగుదేశం అభిమాని. జై బాలయ్య, జై ఎన్టీఆర్ అంటాడు. బట్ ఏంటంటే ఈ జనరేషన్ నడుస్తుంది నందమూరిది. ఎన్టీఆర్, బాలయ్య క్రికెట్ స్టేడియంకి వెళ్ళు, ఐపీఎల్కి వెళ్ళు, బార్లకు వెళ్ళు, పబ్లకు వెళ్ళు, వైన్స్లకు వెళ్ళు, జై బాలయ్య. బాలయ్య లేనిదే శ్లోకం లేనిది ఏమి లేదు. బట్ ఏంటంటే ఇంకేమైనా క్వశ్చన్ అడుగు, నీకు ఆన్సర్ ఇస్తాను. ఇంకా అడుగు. నా ప్రాణం ఉన్నంత వరకు బ్రదర్ నేను బాలయ్య అభిమాని. ఇండస్ట్రీలో నా బాలయ్య లేనిది ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ లేనిదే బాలయ్య లేదు. కరోనా లాక్డౌన్లో కూడా 2-3 years ఇండస్ట్రీ వెనకబడినా కూడా మళ్ళీ బాలయ్యతోనే ముందడుగు వేసింది. అఖండతో మొదలుపెట్టిన మా బాలయ్య తొడగొట్టాలన్నా, మీసం మిల్లాలన్నా, బాంబులు పేల్చాలన్నా, రాజకీయం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా బాలయ్య లేనిదే ఇండస్ట్రీ. తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి, 3-4 రాష్ట్రాలు, కన్నడ, తమిళనాడు పక్కన పెడితే అక్కడ కూడా అభిమానులు ఉన్నారు, కన్నడలో కానీ తమిళంలో కానీ. జై బాలయ్య. బాలయ్యకి అభిమానులు అంటూ చిన్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా బాలయ్య ఫ్యాన్స్. జై బాలయ్య. నా కొడుకులు 2 ఉంటారు, వాళ్ళు జై బాలయ్య. వాళ్ళ సినిమాలు చూపిస్తా. బాలయ్య అభిమానం అంటే మేమే కాదు, మా తరం, నెక్స్ట్ తరం, దాని తర్వాత మొదటికెళ్ళి వచ్చిన మా తండ్రి తరం. జై బాలయ్య. ఇది నేను మీరు నాకు క్వశ్చన్ అడగలు చెప్తున్నా. నేను చెప్పాల్సి వచ్చింది సమయం సందర్భం బట్టి మేము చెప్తున్నాం. జై బాలయ్య. ఎందుకు అభిమానం? బాలయ్య అంటే చిన్న పిల్లోడు. ఆయన ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మన చిన్న పిల్లోడు. ఆయన ఆయన ఆలోచన, సేవా కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తోడగొట్టాలన్నా, మీసం వెళ్ళాలన్నా, డైలాగ్ చెప్పాలన్నా, పబ్లిక్లో కలిసి ఉండాలన్నా, ఏది చేయాలన్నా కూడా పబ్లిక్ కోసం బాలయ్య. వీళ్ళు చేస్తారు, బయట చెప్పుకోరు, కనిపించదు. కొంతమంది ఏదో తూత్ పాలిస్ చిన్న చేస్తారు పబ్లిసిటీ. ఈ సినిమా ఏం లేదు, ఈయనకి కొత్తగా వస్తున్న నటులు, ఇలాంటి యంగ్స్టార్లు, ఇలాంటి యంగ్స్టార్లు, విశ్వశేఖర్ లాంటి వాళ్ళు, బాలకృష్ణ సపోర్ట్ ఎంతోమంది వచ్చారు. ఈయన కూడా ఒక ఎంకరేజ్ చేయడం కోసం బాలయ్య వస్తాడు. రీసెంట్గా రామసినిమా శిల్పకళ వేదికలో బాలయ్య వచ్చాడు. శిల్పకళ వేదికలో స్కంద బాలయ్య ఎంకరేజ్ చేశాడు. అది ఇట్ట పట్ట తర్వాత సంగతి. బాలయ్య వచ్చాడా, ఎవరికి నష్టాలు లాభాలు తర్వాత సంగతి. అది 100% గ్యారంటీ. బాలయ్య కోసం ప్రారంభిస్తారు. ఇండస్ట్రీ బతికుండాలి, కళాకారులు ఉండాలి, నటీనటులు ఉండాలి. వీళ్ళందరికీ సీనియర్ నటినట్లు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఇంకెవరైనా వస్తుంది, నాగార్జున, చిరంజీవి వస్తున్నారా? ఎవరి కోసమైనా? మా బాలయ్య బాబు వస్తున్నాడు, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అంటే పెద్ద తరం
సత్యంత వరకు బాలయ్య విశ్వక్సేన బాలయ్య ఎవరు సపోర్ట్ ఏయ్, బాలయ్య కోసం ఉంటాం బ్రదర్. విశ్వక్సేన అనేది ఈ తరం నటుడు, బట్ వీళ్ళ పైన తరం నటుడు అనేది ఒక పెద్ద సినిమా యాక్టర్లు కానీ వీళ్ళ పైన సీనియర్లు కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. జూనియర్లకి సీనియర్లు వీళ్ళంటి వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇండస్ట్రీ మళ్ళా పెరుగుద్ది. పెరగడం ఏమవుతుందంటే ఇంప్రూవ్ అవుతుంది. ఇది లేకపోతే ఇది తరలింపు అయిపోతుంది. మనిషికి కళాకారులు ఇండస్ట్రీ అనేది ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ ఎంకరేజ్ చేయాలి. బ్రదర్ ఎన్టీఆర్ ఇస్ దేర్ ఫ్యాన్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్రదర్. ఎన్టీఆర్ నందమూరి తారక జై రామారావు బాలయ్య బ్రదర్. ఎవరు వచ్చినా కూడా బాలబాబు మీరు రావాలంటే బాలయ్య కోసం ఎవరు వస్తారు ఉదయభాను సపోర్ట్ చేస్తాం బ్రదర్. బాబు గారు మా ఇంటికి మా పాప బర్త్డే అంటే వస్తాడు బ్రదర్, వస్తాడు చిన్నగా brother. నువ్వు పిలువు. నీకు మామూలుగా Invitation నీకు చేయి, ఏమైనా వస్తాడు అపార్ట్మెంట్ వచ్చినప్పుడు నువ్వు పిలువు, ఇన్వైట్ చేయి. కావాలి నీ ఫ్యాన్ అభిమాని నువ్వు రా వస్తాడు పిలువు. brother. వస్తాడు బాలయ్య బాబు. ఎందుకంటే అంత అభిమానం చిన్నపిల్లడు మనసు ఆయనది. మేము ఉన్నది ముసాపేట్ బ్రదర్. ముసాపేట్ భర్తలు ఉంటాం. జై బాలయ్య. మరి ఏం చెప్పదలుచుకున్నాను సారీ. బ్రదర్ జై బాలయ్య. బెడ్ ఇచ్చా బ్రదర్. బట్ బాలయ్య చచ్చిపోతాం బ్రదర్. మేము బాలయ్యకి ఉంటాం, నందమూరి ఫ్యాన్స్ ఉంటాం బ్రదర్. జై బాలయ్య, జై జై బాలయ్య బ్రదర్. ఇది ఫైనల్ బ్రదర్.